హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనమైతే వివో నుంచి వివో Y29 5G మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దామండి. ఇది వచ్చేసి మనకైతే 15,000లో కొంచెం బాగా సెల్ అవుతున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మీ ముందు అన్బాక్స్ చేయడానికి అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చాను. ఈ మొబైల్ వచ్చేసి మనకైతే 3 కలర్లో దొరుకుతుందండి. ఒకటి వచ్చేసి డైమండ్ బ్లాక్, ఇంకొకటి వచ్చేసి ఏమో గ్లిజరిన్ బ్లూ, ఇంకోటి వచ్చేసి ఏమో టైటానియం గోల్డ్ అండి. మన దగ్గర ఆల్రెడీ మనం డైమండ్ బ్లాక్ అనేది మనం అన్బాక్సింగ్ చేసాం. ఇప్పుడు చేసే మొబైల్ వచ్చేసి గ్లిజరిన్ బ్లూ అండి. మీకు కావాలంటే టైటానియం గోల్డ్ కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మనకైతే ఇది వచ్చేసి 3 వేరియంట్లో లభిస్తుంది. ఫస్ట్ అయితే మొబైల్ను అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ వస్తున్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనమైతే మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేయగానే ఫస్ట్ అయితే మనకు ఒక రేపర్లో జుట్టు అయితే మొబైల్ అయితే ఉందన్నమాట. మొబైల్ తీసేసి ఒకసారి పక్కకు పెట్టి ఇంకేం కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. ఎందుకంటే చాలా వరకు కంపెనీలు మనకైతే బాక్స్లో చార్జెస్ ఉన్న మిగతా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో వచ్చాయో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనకైతే పౌచ్ అయితే ఏం స్కిప్ చేయలేదు. దీంట్లో అయితే పౌచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒకసారి లుక్ పరంగా మాత్రం చాలా బాగుంది పౌచ్ అయితే. అదేవిధంగా చూసుకుంటే మనకైతే వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు మనకైతే దీంట్లో టైప్ సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అదేవిధంగా చూసుకుంటే మనకైతే బాక్స్లోనే ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్ అయితే సూపర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిమ్ ఇంజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నమాట. మనకైతే మొబైల్ బాక్స్లో అయితే ఏం స్కిప్ చేయలేదు. హెడ్ ఫోన్స్ అయితే మనకి ఎప్పటి నుంచో రావట్లేదు. మనకైతే మొబైల్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఇవన్నమాట. ఒకసారి అయితే మొబైల్ని అయితే ఆ రేపర్ నుంచి తీసి ఒకసారి దీని ఓవరాల్ వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. దీన్ని రేపర్లో అయితే చాలా స్టాండర్డ్గా ప్యాక్ చేశారనమాట. ఒకసారి దీన్ని రేపర్ నుంచి బయటికి తీసి చూడగానే లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. పైన అయితే మనకైతే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్డేట్ వచ్చిందనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గరనైతే దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అదేవిధంగా బ్యాక్ చూసుకుంటే లుక్ మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి సిమిలర్గా మనకు వివోలో Y300 మొబైల్ ఉంది కదా, దానికి సిమిలర్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ అయితే బాటంలో అయితే వివో అని మెన్షన్ చేసింది. ఇక్కడైతే ఔరా లైట్ లాగా ఒక రింగ్ లైట్ అయితే ఫేస్ చేసి ఉందనమాట. ఇదైతే ఔరా లైట్ కాదు, ఏంటో మీకు ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పక్కన అయితే డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. పై సైడ్ వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు. అలాగే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇదే ఫింగర్ ప్రింట్లో యాక్ట్ అవుతుంది. బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, అదేవిధంగా మెయిన్ మైక్. దీనికైతే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి సిమ్ ట్రేన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. సిమ్ ట్రే చూసినట్లయితే ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అండి. మనకు వచ్చేసి 2 సిమ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డ్ అయితే అండ్ మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. 2 సిమ్ కార్డ్స్ విత్ మెమరీ కార్డు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదన్నమాట. ఒకసారి పౌచ్ చేసి చూద్దాం ఎలా ఉందో. పౌచ్ చేసినట్లయితే లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. లెక్క అయితే ఇంకా లుక్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. పౌచ్ అయితే మాత్రం కొంచెం డిజైనింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి సెంటర్లో అయితే ఫేస్ చేశారనమాట. పంచ్ హోల్ కెమెరా అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే. ఒకసారి మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేసి చూద్దాం. అలాగే మొబైల్ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటే దీని ఫీచర్స్ గురించి కూడా ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకైతే మొబైల్ స్విచ్ ఆన్ చేయగానే వివో 5G పవర్డ్ బై ఆన్ అని అయితే పడింది అనమాట. ఒకసారి దీని ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ముందుగా దీనిలో స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకైతే 3 రకాల మన ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. 2 రకాల స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకైతే ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకు 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్, ఇలా 3 రకాల ర్యామ్స్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే స్టోరేజ్ విషయం చూసుకున్నట్లయితే 4+128, 6+128, 8+256GB వేరియంట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా దీంట్లో మెయిన్ కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు దీని ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రన్ అవుతుందండి. ఇది వచ్చేసి ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి 2.4 GHz మీద వర్క్ అవుతుంది అనమాట. దీని మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. సెకండరీ కెమెరా అయితే మనకు 0.08 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంత చిన్న కెమెరాని అయితే ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 8 మెగాపిక్సెల్ అయితే వచ్చిందనమాట. కనీసం వీళ్ళైతే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చినా బాగుండేది అయితే అనిపించింది నాకైతే. అలాగే మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి దీనిది 6.68 ఇంచెస్ మనకు ఎల్సిడి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కొన్ని బ్రాండ్స్ అయితే మనకు 15,000లో అయితే మనకు కొన్ని ఎమరల్డ్ స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి.
వీళ్ళు ఇంకా ఎల్సిడి స్క్రీనే యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీలో అయితే కొంచెం అయితే మనకైతే ఇంప్రూవ్మెంట్ అయితే నోటీస్ అయితే చేయవచ్చు. ఇది వచ్చేసి మనకు 5500 mAh బ్యాటరీ అయితే దీంట్లో మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు బాక్స్లోనే 44 వాట్స్ ఛార్జర్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ మాత్రం చూడడానికి అయితే చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి వీళ్ళు అయితే ఏఐ కెమెరా అని చెప్పేసి మెన్షన్ చేసి అయితే చేస్తున్నారు. ఈ 44 వాట్ ఛార్జర్ వల్ల మనమైతే తొందరగా అయితే మనం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి అయితే ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న లైట్ వచ్చేసి అవరో లైట్ కాదండి, ఇది వచ్చేసి డైనమిక్ లైట్ అంటున్నాడు. ఇది వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్ లైట్ లా అయితే యూజ్ అవుతుంది అనమాట. మనం ఫోన్ రివర్స్ పెట్టినప్పుడు మనకు ఫోన్ వచ్చినప్పుడు అయితే యూజ్ అవుతుంది. అదే పై సైడ్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అన్నాను కదా, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ కాదండి, ఒకటే లైట్ వెలుగుతుంది, కింద అయితే ఎల్ఈడి అయితే పనిచేయట్లేదు. ఇదైతే అవరా లైట్ అయితే కాదు, నోటిఫికేషన్ లైట్. మీకు ఇది ఏదైనా కాల్స్ గిట్లా వచ్చినప్పుడు మాత్రం ఆ నోటిఫికేషన్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫోటో తీసుకున్నప్పుడు అయితే మీకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు అనమాట. దాంతోనైతే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.